ఎస్ఎల్బిసి సహాయక చర్యలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. అయితే సహాయక చర్యలు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉన్నాయంటూ హైకోర్టు అభిప్రాయపడింది. 11 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. 8 మంది జాడ కనిపెట్టేందుకు ఈ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే 12 విభాగాలకు చెందిన 600 మందికి పైగా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే దీనిపై దాఖలైన పిటిషన్ సంబంధించి న్యాయస్థానం సహాయక చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక ప్రత్యేకంగా దీనికి సంబంధించి న్యాయ విచారణ అక్కర్లేదంటూ కోర్టు అభిప్రాయపడింది. మొత్తం మీద ఎస్ఎల్బిసి సహాయక చర్యలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిల్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం కూడా చర్యలు ముమ్మరం చేసింది. అయితే ప్రత్యేక విచారణ అవసరం లేదని సహాయక చర్యలు సాఫీగానే సాగుతున్నాయంటూ హైకోర్టు చెప్తోంది. ఇప్పటికే నేవీ, సింగరేణి, ఆర్మీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ లాంటి బృందాలు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే ప్రత్యేకంగా విచారణ ఏమీ అక్కర్లేదంటూ కోర్టు అభిప్రాయపడింది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, హైకోర్టు న్యాయ విచారణ ప్రత్యేకంగా అక్కర్లేదు, సహాయక చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్ఎల్బిసి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఎట్లాంటి పిల్ దాఖలైంది అసలు? శ్రీశైలం. ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎస్ఎల్బిసి సొరంగం సంబంధించి ఆ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత 10 రోజుల నుంచి కూడా సహాయక చర్యలు చేపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ సొరంగం ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసినటువంటి హైకోర్టు న్యాయ విచారణ అవసరం లేదంటూ అభిప్రాయపడింది. రామ్దాస్, ప్రమాదానికి సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వాక్యంలో విచారణ ముగిసింది. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా తీసుకురావాలంటూ జాతీయ వలస కార్మికుల సంఘం ఉపాధ్యక్షుడు కేకే భార్గవ్ పిల్లు దాఖలు చేశారు. సొరంగ నిర్మాణాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ పిల్ పై తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ శ్రీమతి రేణుకా యారా బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బిసి శిథిరాల్లో చిక్కున్న కార్మికులను వెనక్కి తీయడంతో పాటు బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎస్ఎల్బిసి టన్నెల్లో అనుకోకుండా ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది కార్మికులు శిథిరాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యల్లో సైన్యం, నేవీ, సింగరేణి, రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలతో పాటు ఎలాంటి పాల్గొంటున్నాయి. ఇక కేబినెట్ మంత్రులతో పాటు సీఎం కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రత్యేకంగా న్యాయ విచారణ అవసరం లేదంటూ పేర్కొంది. అయితే ఏదైనా లోటుపాట్లు జరిగినప్పుడు పిటిషనర్ కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రామ్దాస్. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఎస్ఎల్బిసి సంఘటన మీద అటు ప్రతిపక్షాలు, విపక్షాలు, ఇక ఇతర నేతలంతా కూడా ఒక రకంగా అయితే ప్రభుత్వంపై బురదలే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. బట్ ఈ నేపథ్యంలో ఇక హైకోర్టు కూడా సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇటువంటి సందర్భంలో ఎటువంటి యాక్షన్ తీసుకోలేము. ఇక సహాయక చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ అంటూ చెప్పడానికి ఇప్పుడు కొంత సంతోషకరమైనటువంటి వార్తగా తెలుస్తుంది రామ్దాస్. బట్ టన్నెల్కు సంబంధించి ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది, సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. 8 మంది కార్మికులు బతికే ఉన్నారా లేక చనిపోయారా? ఒకవేళ చనిపోతే వాళ్ళ డెడ్ బాడీని ఎప్పటి వరకు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది? ఐడెంటిఫై అయిన డెడ్ బాడీని ఎప్పుడు బయటకు తీస్తారనేటువంటి ఒక చర్చ సాగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రోబోలను వాడుకొని రోబోలను ఉపయోగించుకోవాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో రోబోలను ఉపయోగించి ఏమైనా డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందా అనేటువంటి చర్చ, ఎదురుచూపు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. రాబాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో ఎస్ఎల్బిసి టన్నెల్లో సహాయక చర్యలు సంతృప్తిగానే ఉన్నాయంటూ హైకోర్టు చెప్తోంది. దీనిపై ప్రత్యేక న్యాయ విచారణ అవసరం లేదంటుంది. ఎస్ఎల్బిసి రెస్క్యూ ఆపరేషన్ పై దాఖలైన పిల్కి సంబంధించి హైకోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.